నమస్కారం. మన రాజ్యాంగంలో ఒక చాలా ముఖ్యమైన సేఫ్టీ మెకానిజం ఉంది. ఒకవేళ దేశానికి అత్యున్నత నాయకుడు లేకుండా పోతే ఏం జరుగుతుంది అనే ఒక పెద్ద ప్రశ్నకు ఇది సమాధానమిస్తుంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్క క్షణం ఆలోచించండి. దేశానికి పెద్ద దిక్కు మన రాష్ట్రపతి. ఆ పదవి అకస్మాత్తుగా ఖాళీ అయితే అసలు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఏదో ఊహ కాదు కదా. నిజంగా జరిగితే దేశ నాయకత్వంలో ఒక పెద్ద గ్యాప్ వస్తుంది. ఒక రకమైన అస్థిరతకు దారితీయొచ్చు. మరి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చెయ్యాలి? మన రాజ్యాంగ నిర్మాతలు దీనికేమైనా సొల్యూషన్ పెట్టారా? అవును, పెట్టారు. ఆ పరిష్కారమే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 65. దాని గురించే మనం ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 65 ఏం చేస్తుందంటే, రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు మన ఉపరాష్ట్రపతి ఆ బాధ్యతలు చేపట్టడానికి వీలు కల్పిస్తోంది. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక సంక్షోభం రాకుండా ఉండటానికి ఇదొక పక్కా ఏర్పాటన్నమాట. అసలు ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశమేంటంటే, దేశంలో అత్యంత పెద్ద పదవిలో ఎప్పుడూ ఒక పవర్ వాక్యూమ్ అంటే అధికార శూన్యత అనేది రాకూడదు. ఎందుకంటే అలా వస్తే రాజ్యాంగపరంగా సమస్యలొస్తాయి. సో దేశ నాయకత్వం అనేది కంటిన్యూస్గా కొనసాగాలి. అయితే ఈ ఆర్టికల్ అన్ని సిచ్యువేషన్స్కి ఒకేలా వర్తించదు. ఇది రెండు వేర్వేరు చాలా స్పష్టమైన పరిస్థితుల గురించి మాట్లాడుతోంది. ఆ రెండిటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ ఆర్టికల్ 65లో రెండు ముఖ్యమైన సినారియోలున్నాయి. మొదటిది, రాష్ట్రపతి పదవి పర్మనెంట్గా ఖాళీ అవ్వడం, అంటే మరణం, రాజీనామా లేదా అభిశంసన లాంటి కారణాల వల్ల. ఇలాంటప్పుడు కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేంతవరకు అది 6 నెలల్లో జరగాలి. ఉపరాష్ట్రపతి ఫుల్ టైం రాష్ట్రపతిగా యాక్ట్ చేస్తారు. ఇక రెండోది, టెంపరరీగా పని చేయలేకపోవడం, అంటే అనారోగ్యం వల్ల కానీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కానీ. ఈ సందర్భంలో కేవలం రాష్ట్రపతి తిరిగి వచ్చేంతవరకే ఉపరాష్ట్రపతి వారి పనులు చూసుకుంటారు. చూసారా ఎంత క్లియర్గా ఉందో? మరి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వాళ్ల పవర్స్ ఏంటి? సింపుల్, వాళ్లకి రాష్ట్రపతికుండే అన్ని అధికారాలు, జీతభత్యాలు, మినహాయింపులు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ టైంలో వాళ్లు రాజ్యసభ చైర్మన్గా మాత్రం ఉండరు, ఆ డ్యూటీస్ చెయ్యరు. ఈ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారో చూడండి. రాష్ట్రపతి లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ వెంటనే ఆ స్థానంలోకి వస్తారు. మరి రాజ్యసభ సంగతేంటి? అక్కడ పనులేమీ ఆగవు. డిప్యూటీ చైర్మన్ రాజ్యసభను నడిపిస్తారు. అంటే ప్రభుత్వ పాలనలో ఎక్కడా ఎలాంటి గ్యాప్ రాదన్నమాట. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తాత్కాలిక రాష్ట్రపతి అనేది ఒక టెంపరరీ అరేంజ్మెంట్ మాత్రమే. అంతేకాని వాళ్ళు 5 ఏళ్లు కంటిన్యూ అయిపోరు. ఎందుకంటే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడం అనేది మన ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. దానికి అంత ప్రాముఖ్యత ఉంది. సరే, ఇదంతా థియరీ. మరి రియల్ లైఫ్లో, మన దేశ చరిత్రలో ఈ ఆర్టికల్ ఎప్పుడైనా ఉపయోగపడిందా? నిజంగా టెస్ట్ చేయబడిందా? ఇప్పుడు అదే చూద్దాం. అవును, ఉపయోగపడింది. ఈ నిబంధన కేవలం పుస్తకాల్లోనే ఉండిపోలేదు. మన దేశ చరిత్రలో 2 కీలక సందర్భాల్లో ఇది ఆచరణలోకి వచ్చింది. మొదటిసారి 1969లో అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ గారు చనిపోయినప్పుడు అప్పటి ఉపరాష్ట్రపతి వివి గిరి గారు తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్నారు. రెండోసారి 1977లో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు చనిపోయినప్పుడు ఉపరాష్ట్రపతి బీడీ జట్టి గారు తాత్కాలిక రాష్ట్రపతి అయ్యారు. అంటే ఇది ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో చెప్పడానికే ఇవి చారిత్రక ఉదాహరణలన్నమాట. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. 1974లో ఒక తీర్పులో రాజ్యాంగ పదవులు ఖాళీగా ఉండకూడదు అని తేల్చి చెప్పింది. అంటే పాలన అనేది కంటిన్యూస్గా సాగాలి, అత్యున్నత పదవులు ఎప్పుడూ ఖాళీగా ఉండటం దేశానికి మంచిది కాదని కోర్టు కూడా అభిప్రాయపడింది. ఇది ఆర్టికల్ 65 స్ఫూర్తిని మరింత బలపరుస్తుంది. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఫైనల్గా ఈ ఆర్టికల్ 65 మన రాజ్యాంగంలో ఉండటం వల్ల అసలు లాభమేంటి? ఈ వ్యవస్థ ఎందుకంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది? ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఆర్టికల్ 65 ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇది దేశంలో ఒక ప్రమాదకరమైన పవర్ వాక్యూమ్ రాకుండా ఆపుతుంది. రెండోది, ప్రభుత్వ పాలన కంటిన్యూస్గా సాగేలా చూస్తుంది. మూడోది, దేశ రాజ్యాంగ స్థిరత్వాన్ని కాపాడుతుంది. నాలుగోది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇదొక క్విక్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఇస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మన మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే బలోపేతం చేస్తుంది. సో సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 65 అనేది ఒక గ్యారంటీ లాంటిది. దేశ నాయకత్వం ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సురక్షితంగా ఉంటుందని భరోసా ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మన రాజ్యాంగంలో ఒక అద్భుతమైన సేఫ్టీ నెట్. కానీ 20వ శతాబ్దంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. మరి రేపటి రోజున మనం ఊహించని కొత్త సవాళ్లు వస్తే వాటిని ఎదుర్కోవడానికి ఈ భద్రతా వలయం ఎంతవరకు సరిపోతుంది? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.